controlling power, ruling power, चेक कर रही थी तो बताओ क्या दिखाऊंगा పవర్ను రూలింగ్ పవర్ను చెక్ చేస్తున్నారు. మరి ఏం చూసుంటారో చెప్పండి. ప్రతి ఒక్కరికి అయితే తెలుసు, దాదా చూశారు. ఇప్పటికీ కూడా అందరికీ అఖండ రాజ్యాధికారం లేదు, सभी का नहीं है अखंड बीच बीच में అఖండంగా లేదు, అనగా మధ్య మధ్యలో ఖండితం అవుతుంది. ఎందుకు? सदा సదా स्वराज के बदले స్వరాజ్యం ఉండేందుకు బదులుగా राज्य भी పరరాజ్యం कर देता है। స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తుంది. राज्य పరరాజ్యానికి निशानी है గుర్తు ఏమిటంటే ये कर्म इंद्रिया ఈ కర్మేంద్రియాలు पर अधीन हो जाती माया के పరాధీనమైపోతాయి. राज का प्रभाव మాయారాజ్యం యొక్క ప్రభావం పడుతుంది, అనగా అది పర అధీనులుగా చేస్తుంది. వర్తమాన సమయంలో కొద్ది మంది బాగానే ఉన్నారు, కానీ మెజారిటీ వర్తమాన సమయంలోని माया के వర్తమాన సమయంలోని మాయ యొక్క విశేష ప్రభావంలోకి వచ్చేస్తారు. మెజారిటీ వర్తమాన సమయంలోని మాయ యొక్క విశేష ప్రభావంలోకి వచ్చేస్తారు. ఆది అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మధ్య మధ్యలో అంటే మధ్యలోని సంస్కారాల ప్రభావంలోకి, అనగా ద్వాపరం నుండి ఇప్పటి ఈ అంతిమ సమయంలో ఉన్న సంస్కారాల ప్రభావంలోకి వచ్చేస్తారు. స్వయం యొక్క సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. అందులో కూడా విశేషమైన సంస్కారాలు ఏంటంటే వ్యర్థము ఆలోచించటం, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవటం, మరియు వ్యర్థ సంభాషణలోకి రావటం. అది వినటమన్నా కావచ్చు, వినిపించటమన్నా కావచ్చు. ఒకవైపు వ్యర్థం యొక్క సంస్కారాలు, మరోవైపు నిర్లక్ష్యం యొక్క సంస్కారాలు రకరకాల రాయల్ రూపాలలో స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, సమయం సమీపంగా వస్తుంది, కానీ ఏ సంస్కారాలైతే ప్రారంభంలో ఇమర్జ్ చేయలేవో ఆ సంస్కారాలు ఇప్పుడు అక్కడక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. వాయుమండలంలో వేరే సంస్కారాలు ఎమర్జ్ అవుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? Om Shanti. ఓం శాంతి. Of harmonizing
sanskars. Be light with everyone. A Brahmin means సంస్కారాల మిలనం అనే డ్యాన్స్ చేయండి. whose nature అందరితో and sanskars తేలికగా ఉండండి. are liked. బ్రాహ్మణులు అంటే అందరూ ఇష్టపడే స్వభావ సంస్కారాలు కలవారు. Definitely మెజారిటీ by 95% వరకు up to ఖచ్చితంగా 95%. ఇష్టపడతారు. To be liked by everyone ఇష్టపడటం means to అంటే be light with everyone. అందరితో తేలిగ్గా ఉండటం. Let that lightness be experienced ప్రతి in మాట, your కర్మ words, మరియు వైఖరి actions, ద్వారా and ఆ attitude. తేలికతనం అనుభవం అవుతుంది. Let your actions మీ and కర్మ, attitude వైఖరి transform them. వారిని పరివర్తన చేయాలి. For this, దీనికోసం embody the power to సహనశీలత శక్తిని ధారణ What a చేయాలి. soul may be ఏ ఆత్మైనా influenced by the ఏదైనా sanskars సంస్కారానికి of వశమై others. పరవశమైనప్పటికీ Give ఆ cooperation ఆత్మ to కూడా that soul. సహయోగాన్ని ఇవ్వండి. No one's limited sanskars ఎవరి should హద్దు influence you. సంస్కారాలు మిమ్మల్ని ప్రభావితం Om చేయకూడదు. Shanti. ఓం శాంతి. Om Shanti. Welcome to Avyakti Parivar. Today's day 15. Perform the dance of harmonizing sanskars. Today's అవ్యక్త topic, పరివారానికి be light స్వాగతం. with everyone. Now we will listen to Mohini Didi. Om Shanti. It's such a practice or something which Baba is explaining to us, and it seems very important. I know బాబా that మనకి we always say that be double light and remain light. చాలా ఇంపార్టెంట్ లెసన్ I నేర్పుతున్నారు. think we have అందరితో already తేలిగ్గా ఉండమని. kind of done it. Baba is giving us the method to do it. ఇది And we should తేలిక think కాదు. about it. We should churn on that. ఇది So Baba is మనం saying, దీని be గురించి light with ఆలోచించాలి. everyone. బాబా అంటున్నారు Some అందరితో days లైట్ we గా are ఉండాలి. very light and కొంతమందితో మనం చాలా లైట్ గా can ఉంటారు share everything. ఉంటాము. But with వాళ్ళతో some souls, we are నవ్వుకుంటూ very మాట్లాడతాము. light. So Baba is saying, be light with everyone. బాబా అంటున్నారు అందరితో Brahman means లైట్ గా ఉండండి, తేలికగా someone ఉండండి. బ్రాహ్మణులు అంటే అందరూ ఇష్టపడే స్వభావ whose సంస్కారాలు nature కలవారు. and sanskars are liked by everyone. So that means if you are cheerful, light, happy, everyone అంటే likes you. ఇప్పుడు The మీరు majority are very cheerful గా by లైట్ గా ఉంటే everyone, అందరూ మిమ్మల్ని up to ఇష్టపడతారు. 95%. మెజారిటీ 95% Liked by వరకు everyone అందరూ means ఇష్టపడతారు. to be light ఇష్- with అందరూ everyone. ఇష్టపడటం అంటే Let that అందరితో light తేలిగ్గా ఉండటం. transference through your words, మీ actions, and ప్రతి attitude. మాట, కర్మ మరియు వైఖరి ద్వారా So ఆ Baba తేలికతనం is అనుభవం అవుతుంది. అంటే అది attitude, actions, and words, right? మాట, కర్మ, వైఖరి Like this. వీటితో And మొదలవుతుంది. everyone's sanskars ప్రతి produce a ఒక్కరి kind of energy which ఒక్కరి goes in that సంస్కారాలు direction. ఆ, So sometimes ఒక రక some ఏదో ఒక sanskars is ఎనర్జీని easy, ప్రొడ్యూస్ some చేస్తాయి. is difficult. కొంతమంది లైట్ గా ఉంటాయి, కొంతమంది So let డిఫికల్ట్ గా your ఉంటాయి. actions and attitude మీ transform కర్మ, them. వైఖరి వారిని పరివర్తన So చేయాలి. Baba says for this, imbibe the బాబా power అంటున్నారు within. దీనికోసం Although your సహనశీలత soul may be శక్తిని ధారణ influenced చేయాలి. by ఏ the ఆత్మైనా sanskars of ఏదైనా others, సంస్కారానికి give వశమై cooperation to పరవశమైనప్పటికీ that ఆ soul. ఆత్మకు కూడా Although సహయోగాన్ని your ఇవ్వండి. limited ఎవరి sanskars హద్దు should సంస్కారాలు not మిమ్మల్ని influence you. ప్రభావితం చేయకూడదు. It's so subtle, that ఇది చాలా సూక్ష్మమైంది. someone's sanskars ఎం- can ఎలా influence us. ఆ, And it does. ఎవరి Or even ఎవరివైనా others. అవతల వాళ్ళ So సంస్కారాలు for మన that, మీద we have to be ప్రభావం detached చూపిస్తాయి. observer and we have to దానికి be మనం detached డిటాచ్డ్ witnessing. అబ్జర్వర్గా We have to be సాక్షిగా in ఉండి presence of others. One is to protect yourself, not to become
heavy, but also ఒకటేమో మనల్ని మనం ప్రొటెక్ట్ allowing your చేసుకోవడానికి, own energy to become heavy. So ఇంకొకటి that మనం you become హెవీగా light అవ్వకుండా ఉంటాము. and బాబా not అంటున్నారు influenced by any energy. If బాబా someone అంటున్నారు feels burdened లైట్గా by ఉండండి, something, ఎవరి then ఎనర్జీని భారంగా there అవ్వకండి. is heaviness, and then you could feel that heaviness. ఆ భారాన్ని That మనం doesn't mean మనకి you become అనుభవం heavy. కూడా అవుతుంది. So I'm just really thinking that it's so important for us, whether it is a person, whether it is the atmosphere, whether it is పర్సన్ వ్యక్తి కానీ, there's so many వాతావరణంగా వాయుమండలం కానీ, and it యాటిట్యూడ్ makes us కానీ, become very, very heavy. వాటితో మనం చాలా హెవీగా అవుతాము. Baba wants us to be very light. ఒకవైపు బాబా అంటున్నారు మనల్ని లైట్గా Many ఉండమంటున్నారు. points of knowledge దానికి మనం to ఎన్నో ఈ so జ్ఞాన one పాయింట్స్ ని receiving it is ఎన్నో one, ఉపయోగించుకోవచ్చు. and accepting that everyone is a different sanskar person. ప్రతి And ఒక్క everyone ఎవరి is సంస్కారాలు energetic. వాళ్ళయ్యే అనేది మనం There are some people యాక్సెప్ట్ always చేయాలి. happy. There are some కొంతమంది always ఎప్పుడు serious. సంతోషంగా ఉంటారు, కొంతమంది ఎప్పుడు Some సీరియస్ గా become ఉంటారు, light and some become heavy. కొంతమంది డబల్ లైట్ ఉంటారు, కొంతమంది Who హెవీగా is ఉంటారు. liked by everyone is ఎవరు totally అందరి చేత light. అందరికీ And I ఇష్టమవుతారు feel అంటే that and I ఎవరైతే want లైట్గా to ఉంటారో really work వాళ్ళు. on it and to see that we are not influenced by anyone, but rather keep our own energy very, very light. Right? Om Shanti. ఎవరి ఎనర్జీతోనూ భారం అవ్వకుండా మనం చాలా లైట్గా. तो जो स्वरूप में अगर आप स्थित होकर बैठेंगे तो जो भी उनको प्राप्ति चाहिए वो प्राप्ति होगी, अनुभव होगा. तो मनसा सेवा, कई लोग पूछते हैं मनसा सेवा कैसे करें. तो जब आप अपने स्वरूप में हैं तो मन की स्थिति वो है ना, नहीं? तो जो स्थिति होगी उसी प्रकार की न केवल सेवा होगी तो ఏ वाइब्रेशन. స్థితిలో ఉంటాం మనం ఆ స్థితితోనే సేవ జరుగుతుంది. బాబాతో కనెక్ట్ అయి ఉండాలి. మోహినీదేవి తిరిగి వస్తున్నారు. ఓం శాంతి. Om Shanti. Good evening, Avyakti Parivar. This is the first time for me to join without Didi, and happy to know that she's on her way back again. ఓం శాంతి. It's very nice to ఫస్ట్ టైం నేను దీది లేకుండా మాట్లాడుతున్నాను. దీది తిరిగి వస్తున్నారు. experience. And as I've been sitting here this evening and hearing two Avyak Murlis or parts of two Avyak Murlis, hearing the Avyak signal for tomorrow. అవ్యక్త మురళీలు రెండు అవ్యక్త మురళీలు అవ్యక్త సూచన వింటూ ఉన్నాను. దీది మాట్లాడింది ఇదంతా వింటుంటే ఎలా ఇదంతా డైజెస్ట్ చేసుకుంటారా? ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ. ఇది లైక్ ఇది చాలా పెద్ద చాలా ఎక్కువ కూరలున్న భోజనం లాంటిది. Situation where mountain air or such, then it's working on your lungs. Your lungs are expanding. Out your lungs. It's healing
And you and I దాంతో are aware that you're doing it. డైజెస్ట్ సిస్టమ్ కూడా Effort. బాగా వర్క్ చేస్తుంది, ఎనర్జీ వస్తుంది. All of this quantity of words that is Uh, spoken works the same way on us, that we may not catch every word, we may not ఇన్ని మాటలు ఇవన్నీ మనము but విన్నా కానీ కొన్ని మనం work. అర్థం కాకపోయినా They are not only వాటి us, ప్రభావం మన మీద because పడుతుంది, we're in an ఉంటుంది. environment of మనకి అర్థం listening to కాకపోయినా కొన్ని family with students, మనం it ఫ్యామిలీతో is ఉన్నాము, an స్టూడెంట్స్తో ఉన్నాము. on us because our listening in that environment మనం ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండటం వల్ల and అది చాలా డిఫరెంట్గా ఉండటం వల్ల అది ఆ ప్రభావం మన మీద పడుతుంది. and there's these aha moments that ఒక్కోసారి మనకి ఆహా క్షణాలు ఉంటాయి. ఒక్కోసారి మనం అనుకుంటా ఇదే నేను ఎప్పుడు అంతకుముందు వినలేదు అనుకుంటాము. heard people say that they've listened to how many rounds of Murlis, if it's just 5 years worth of Murlis that are being recirculated. And they'll say, but I never heard Baba say that before. But if you've listened to 3 rounds, 5 rounds, 10 rounds, then you must have heard it 3, 4, 5 times before. But you didn't at that moment have the capacity. 5 సంవత్సరాల మురళి చాలా సార్లు వినుంటాము. ఒక్కోసారి అంతకుముందు మనకి వినలేదు అనుకున్నా కానీ వినుంటాము, కానీ అది మనకి ఆ టైంలో అర్థమై ఉండదు. బాబాయ్ వాళ్ళు చెప్పిన రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్, teaching for tomorrow, which is to do with lightness, then sometimes this is what maybe gets in the way of being light, is the ruling power or the controlling power maybe ఉండటానికి మనం ఈ రూలింగ్ పవర్ని, కంట్రోలింగ్ పవర్ని రాంగ్ వేలో తీసుకొని ఉంటాము. And again, their honesty, just about everyone, maybe with the exception of 1 or 2, felt that they were controlling. And I think that we are all, to some extent, controlling. In other words, we maybe like things our way, we want things. మనం ఒక్కోసారి మనం చెక్ చేసుకుంటే మనం ఒక రకంగా కంట్రోల్ చేస్తుంటాము. మనకి ఈ రకంగానే ఉండటం ఇష్టం, ఈ రకంగానే చేయటం ఇష్టం. అది మనకి ఇలా చేయటం వలన మనం ఎదుటి వాళ్ళ మీద రూల్ చేస్తున్నట్టు అవుతుంది. I remember somebody once saying that in traveling a lot around the Brahmin world, that every center that he went to, where he would offer, say, to wash the dishes or whatever. And so he says now he knows 50 different ways to wash dishes, that every ఒక అన్నయ్య అన్ని సెంటర్లో విజిట్ చేస్తూ వచ్చారు ప్రపంచంలోనే, బాబా సెంటర్లో. సో తను చెప్పారు నాకు ఇప్పుడు, తను ఎప్పుడు డిషెస్ వాష్ చేసే సేవ తీసుకునే వాళ్ళట. సో తను ఒకసారి చెప్పారంట, నాకు ఇప్పుడు డిషెస్ 50 రకాలుగా చేయటం వచ్చు అని అన్నారంటే. ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రకంగా చేస్తారు అని. And it's not just that if everything's done like this to order, then I'm peaceful, or that this now reflects me. And so this thing of control. నాకు ఒక రకంగా చేయటం ఇష్టమైతే అలానే జరిగితే ఓకే, నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను.
to someone, when you're trying to, you don't realize it, but you're trying to impose your own will or your own being on someone else. And sometimes when that doesn't work, then you get frustrated and you get annoyed. సో ఆ రకంగానే ఎదుటి వాళ్ళు కూడా చేయాలని ఒక్కోసారి అనుకుంటాము. అంటే అది కంట్రోల్ చేస్తున్నట్టు. దాని అంటే వాళ్ళకి ఇష్టమైనట్లు మనం చేయనియం. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది. బాబా అంటారు కదా, చెక్ చేసుకోండి మీ సెన్స్ ఆర్గన్స్ ని, మీ మైండ్, మనసు, బుద్ధి, సంస్కారాలను చెక్ చేసుకోండి. I think the only thing that you have control over, కంట్రోలింగ్ పవర్ వచ్చి అన్నప్పుడు బుద్ధి యొక్క చాయిస్. to get things done at the level of vibration, not because you want to control outcomes, but it's your own self that you're controlling. It's what you want for your own self. And then you see how those vibrations draw cooperation from others and get the work done. You know, and that was what I would see with Daddy Janki. It looked like she wasn't doing anything, but because she was such a master over her own self, and then those vibrations, which were, had love at the core of them, love for God and love for humanity. That was what reached everybody else. And so this thing then of just being light is one very important thing, is that there's the feeling of equality for all souls, and that you're not allowed to sit in your head and rule your feelings and your well-being, but that, as Baba says, that you're the couple, you're the companion, keep him with you as a constant. I think they're giving me a signal here. Okay, so yeah, allowing also just, in the process, that it's allowing the original sanskars, which were of the ruler, in the right way, to re-emerge, so you don't have to force that on anyone else. Okay. Om Shanti. Thank you. संगम ये किस आधार पर है? इसको कहते हैं व्यवहारिक जीवन। दूसरों के साथ जब हम एक्शन में आते हैं, इंटरेक्शन में आते हैं, तो जैसे कि कैसे उनको क्या फील होता है, इसको कहते हैं व्यवहारिक जीवन। तो पारिवारिक जीवन मैना संबंध, पारिवारिक जीवन की सफलता का भाव ये है कि సంబంధాల్లో సఫలత. వ్యవహారిక జీవితం అంటే భావం, సేవా క్షేత్రంలో సఫలత. సఫలత విషయం వస్తే, సఫలత సంబంధం దేంతో ఉంది? और सफलता होने पर होता क्या है, जिसको हम सफलता कहते हैं। सफलता का और संतुष्टता का आपस में गहरा संबंध है। సఫలతకి సంతుష్టతకి సంబంధం ఉంది. सफलता किस लिए
సఫలత क्या होता है ఎందు सफलता मिल जाने से? సఫలత संतुष्टि होती है, खुशी होती है, यकीन లభిస్తే बनाते हैं, సంతుష్టంగా ఉంటాం. संतुष्टता होती है, सेटिस्फेक्शन जैसे एकदम। సాటిస్ఫాక్షన్ जैसे अब पूरा లభిస్తుంది. बना था सो पा लिया, अब काम क्या बाकी रहा, इसका क्या मायना है? इसका मायना है పాన संतुष्ट है, बस अब कुछ नहीं चाहिए, లభి nothing। ఆ, లభించాల్సిందేదో Everything is లభించింది, accomplished। పొందాల్సిందంతా పొందేశాము అని అంటే सफलता और ఏంటి? संतुष्टता और खुशी, उसे हैप्पीनेस तभी तो है ना, खुशी कहाँ से आएगी? संतुष्टता नहीं है तो खुशी कहाँ से సంతుష్టంగా आएगी? ఉండటం. टेम्पररी खुशी हो सकती है, अल्पकाल के लिए तो खुशी, हम कई साधन है अल्पकाल की खुशी के लिए। మనం సంతుష్టంగా बहुत లేకపోతే सारे काम సంతోషం करते ఎక్కడి हैं, నుండి వస్తుంది? ये करते हैं, वो करते हैं, టెంపరీ लेकिन సంతోషం अल्पकाल के ఉండొచ్చు, लिए। అల్పకాల और जो సంతోషం रियल ఉండొచ్చు, हैप्पीनेस है, కానీ रियल संतुष्टि है, నిజమైన उसका సంతోషం, आधार है संतुष्टता अंदर। దానికి ఆధారం సంతుష్టత. और सफलता का भाव भी उसके साथ సఫలత लिंक होता है। భావం కూడా దానికి अब లింక్ అయి हमारे ఉంటుంది. ఇప్పుడు మీరు पारिवारिक చూసినట్లయితే व्यावहारिक जीवन में పారివారిక వ్యవహారిక జీవితాలలో सफलता का आधार क्या है? ఆధారం ఏంటి? उसका आधार है సంతుష్టతకి సఫలతకి ఆధారం मेरा ఏమిటి? व्यक्तित्व, मेरी पर्सनैलिटी, నా मैं क्या పర్సనాలిటీ, हूँ, నేనేమిటి, जो मैं हूँ वही तो मैं इंटरेक्ट करूंगा ना दूसरों के साथ, जो నేనేంటో దాంతోనే ఇంటరాక్ట్ जो అవుతాను मेरे కదా अंदर ఇతరులతో. है, నాలో ఏముందో इनसाइड आउट जिसे कहते हैं, जो अंदर దాంతోనే, है। లోపల ఏముందో अगर कभी कोई किसी के साथ उल्टा शब्द बोलता है तो ये नहीं कि वो जो बात हुई है उसके कारण उल्टा शब्द बोल रहा है, नहीं, उसके मन के अंदर पहले से क्या प्रभाव है। Om Shanti Avyakti Parivar. So tomorrow is journey Avyak Murlis from 1969. అవ్యక్త జర్నీకి స్వాగతం. అవ్యక్త మురళి 1969 నుండి మొదలైన అవ్యక్త మురళిలో రివిజన్. Om Shanti. This is of the 11th of April, 1973. Transformation. What is the sign of the final, complete transformation through which you can understand that this is the final stage of transformation? In calculating the years to the పరివర్తన stage of the present transformation and seeing the sign of complete transformation, how much time now remains? There should be such transformation that it emerges from everyone's lips, that there is total transformation in this one. వర్తమాన సమయాన్ని పరివర్తన సమయం అని అంటారు. ఈ సమయం అనుసారంగా ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారిలో కూడా ప్రతి సమయం తప్పక పరివర్తన జరుగుతూ ఉంది. అందువలనే వారి ఆధారంగా సమయం పరివర్తన అవుతుంది. సమయం అనేది పరివర్తనకి ఆధారం. అయితే పరివర్తన చేసేటందుకు నిమిత్తమైన ఆత్మలు కూడా స్వయంలో ప్రతి సమయం మనస, వాచ, కర్మన అన్ని రూపాల్లో పరివర్తన జరుగుతూ ఉందని అనుభవం చేసుకుంటున్నారా? దీనినే వృత్తి కళ యొక్క పరివర్తన అని అంటారు. పరివర్తన అనేది ద్వాపర యుగంలో కూడా జరుగుతుంది, కానీ అది పడిపోయే కళ యొక్క పరివర్తన. ఇప్పుడు సంగమయుగంలో వృద్ధి కళ యొక్క పరివర్తన. కనుక సమయాన్ని అనుసరించి ఇది ఎలాగైతే వృద్ధి కళ యొక్క పరివర్తన జరుగుతుందో అదేవిధంగా నిమిత్త ఆధారమూర్తుల్లో కూడా తప్పకుండా ఇలానే పరివర్తన ఉంటుంది. పరివర్తన జరుగుతూ ఉందని అనుభవం చేసుకుంటున్నారా? అయితే పరివర్తన ఎంత వేగంతో జరుగుతుంది అనేది ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? పరివర్తన అనేది ఒక వారంలో జరగవచ్చు, ఒక రోజులో జరగవచ్చు, మరియు ఒక గంటలో జరగవచ్చు.
ఏది ఏమైనా కానీ మొత్తానికి పరివర్తన జరుగుతుంది కదా. కానీ ఇప్పటి సమయాన్ని అనుసరించి పరివర్తన యొక్క స్థితి ఏ విధంగా ఉండాలి అని అనుభవం చేసుకుంటున్నారు. ఎవరైతే ముఖ్యంగా నిమిత్తమైన మహావీరులు ఉన్నారో వారికి ఏ విషయాన్నైనా పరివర్తన చేసుకోవటంలో సమయం పట్టినట్లయితే అంతిమ పరివర్తనలో కూడా తప్పక సమయం పడుతుంది. నిమిత్తమైన మహావీరులు ఎవరైతే ఉన్నారో వారు సమయానికి గడియారం లాంటి వారు. గడియారం సమయాన్ని ఎలాగైతే స్పష్టంగా చూపిస్తుందో అదే విధంగా నిమిత్తమైన మహావీరులు గడియారం లాంటి వారు. అయితే ఈ గడియారంలో సమయం సమీపంగా కనిపిస్తుందా లేక దూరంగా ఉందా? మీరే గడియారం మరియు మీరే సాక్షి అయి సమయం ఎంత అయిందో పరిశీలన చేసేవారు కనుక పరివర్తన యొక్క ప్రగతి తీవ్రంగా ఉందా? అంతిమ పరివర్తన దీని ద్వారానే సృష్టి యొక్క అంతిమ పరివర్తన జరుగుతుంది. ఇప్పుడైతే కొంచెం కొంచెం పరివర్తన అవుతున్నారు. అందువలన సృష్టి యొక్క పరిస్థితుల్లో కూడా కొంచెమే పరివర్తన జరుగుతుంది. కానీ అంతిమ సంపూర్ణ పరివర్తన గుర్తేంటి? ఆ గుర్తు ద్వారా తెలియాలి ఇది పరివర్తన యొక్క సంపూర్ణ స్థితి అని. ఇప్పుడు కూడా పరివర్తన యొక్క స్థితిని సంపూర్ణ పరివర్తన యొక్క గుర్తులను లేదా సంవత్సరాలను లెక్కించుకుంటూ ఉంటే ఇప్పుడు ఇంకా ఎంత సమయం ఉంది? పరివర్తన ఎలా ఉండాలంటే వీరు పూర్తిగా పరివర్తన అయిపోయారని అందరి నోటి నుండి రావాలి. మీ యొక్క పరివర్తన విషయాన్ని అడుగుతున్నారు. పరివర్తన అనేది సదాకాలికంగా స్వతహా రూపంలో కనిపించాలి. అది ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు స్వతహా రూపంలో లేదు. ఇప్పుడు పురుషార్థంతో కొద్ది సమయానికి పరివర్తన యొక్క మెరుగు కనిపిస్తుంది. కానీ స్వతహా రూపం అనేది సదాకాలికంగా ఉంటుంది. కనుక ఇదే సంపూర్ణ పరివర్తనకు గుర్తు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత యొక్క ముఖ్య సంస్కారం ఉంటుంది. అది ఎవరికి వారికి తెలుసు. ఎప్పుడూ కూడా కొన్ని స్థితుల్లో సంపూర్ణంగా పాస్ అవ్వలేరు. కొద్ది శాతంలోనే పాస్ అవుతారు. దీనికి కారణం ఏంటి? ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిలో విశేష రూపంతో ఒక ముఖ్య సంస్కారం ఉంటుంది. దానినే మీరు స్వభావం అని అంటుంటారు. ఆ స్వభావంలో మార్పు రావాలి. మొదట్లో వీరిలో ఈ సంస్కారం ఉండేది, ఇప్పుడు లేదు అని అందరికీ మీలో పరివర్తన కనిపించాలి. పరస్పరంలో కూడా ఒకరికొకరు ముఖ్య బలహీన సంస్కారాల గురించి వర్ణించుకుంటూ ఉంటారు. వీరు పురుషార్థంలో చాలా మంచివారు, కానీ ఈ సంస్కారం వీరికి సమయానుసారం ముందుకు వెళ్ళటంలో విఘ్నం వేస్తుందని. అలాంటి ముఖ్య సంస్కారం ఎప్పటి వరకు పూర్తిగా పరివర్తన అవ్వదో అప్పటి వరకు సంపూర్ణ విశ్వ పరివర్తన జరగదు. అన్నింటిలో సంపూర్ణ పరివర్తన అది మరో విషయం. అదైతే నెంబర్ వారీగా ఫలితంలో కనిపిస్తుంది. కానీ పరివర్తనకు ముఖ్య ఆధారమూర్తులు ఎవరైతే ఉన్నారో వారిని మహావీరు లేదా మహారథి అంటారు. వారిలో ఈ పరివర్తన అవసరం. వీరిలో ఈ సంస్కారం మొదటి నుండి ఉంది అని ఎవరు వారి గురించి వర్ణించకూడదు. ఇలా ఎవరు వర్ణించకూడదు, ఎవరికి కనిపించకూడదు. దీనినే సంపూర్ణ పరివర్తన అని అంటారు. కొంచెమైనా లేదా అంశమాత్రమైనా ఉంటే దాన్ని సంపూర్ణ పరివర్తన అనరు. మహారథులను సాధారణ పరివర్తన గురించి అడుగుతారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైన వారి పరివర్తన యొక్క స్థితి కూడా ఇతరుల కంటే ఉన్నతంగా ఉంటుంది. కనుక దీనిని పరిశీలించుకోండి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా కనిపించాలి. అదృష్ట సితార్లు అని వీరి గురించే మహిమ ఉంది. జ్ఞాన సూర్యుడు, జ్ఞానచంద్రుడు తమ తమ స్థితుల్లో ఉన్నారు. కానీ సంపూర్ణ పరివర్తన ద్వారానే ఆ అదృష్ట సితార్ల యొక్క పేరు ప్రసిద్ధమవుతుంది. వర్తమాన సమయంలో సాకార రూపంలో అందరూ అనుసరించేది మిమ్మల్నే కదా. బుద్ధియోగం ద్వారా శక్తిని పొందటం, బుద్ధియోగం ద్వారా శ్రేష్ఠ కర్మను అనుసరించటం, దీని కొరకైతే తల్లి తండ్రి నిమిత్తమై ఉన్నారు. కానీ సాకార రూపంలో ఇప్పుడు ఎవరిని అనుసరిస్తారు? ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారిని. కనుక పరివర్తనకు ఒక ఉదాహరణగా తయారవ్వండి. ఓం శాంతి.